హాయ్ అండి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే రిజల్ట్స్ ఈరోజు ఫైనల్ ఫిగర్ అనేది వచ్చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా అంటే ఒక విషయం నేను గమనించాను ఏంటంటే ఎలక్షన్ కోసం అంటే ఓటర్ని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించుకోవడం కోసం ఎన్ని రకాల మ్యానిపులేషన్స్ చేస్తారో అంటే ఓటర్ని ఓటు వేయించుకోవడం ద్వారా 5 సంవత్సరాల పాటు అధికారం వచ్చింది కదా, దాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల ఎత్తులు జిత్తులు వేస్తారు. దానికోసం చేసేటటువంటి ప్రీ పోల్ సర్వేస్ కానీ అప్పుడు చెప్పేటటువంటి ఎటువంటి వాటికి కూడా అసలు దాని వెనకాల ఏ బేస్ ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ పోల్ కూడా ఎటువంటి బేస్ లేకుండా లేదంటే దానికి ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా చేస్తున్నారనేటువంటి విషయం ఈరోజు ఇచ్చినటువంటి పోల్ రిజల్ట్ చూస్తే అర్థమవుతూ ఉంది. అయితే అంటే ఎల్లో మీడియాలో చూశాను. అంటే ఎందుకు దాన్ని ఎల్లో మీడియా అంటున్నానంటే ఇదంతా చెప్పిన తర్వాత మీకు నేను దానికి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నేను ఒక మీడియా సంస్థను చెప్పుకుంటూ ఒక మీడియా సంస్థను అనకూడదు. కానీ ఎందుకు ఎల్లో మీడియా అంటున్నానంటే 22 సంస్థలు 22 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయట. అందులో 18, 19 టీడీపీ కూటమి వచ్చేసిందని చెప్పేశారట. నేను ఇందాక TV5లో చూస్తే అందులో చెప్తా ఉన్నారు. అది ఎంత హాస్యాస్పదం అంటే ఎంత ఇదంటే ఆ 20 సంస్థల పేర్లు కూడా నేను అవి రాసింది కూడా మీకు చెప్తాను. అసలు ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది, ఎందుకు అసలు ఈ వీడియో చేయాల్సి వచ్చింది, ఎవరు వైపున వాళ్ళు చెప్తారు కదా, నువ్వు కూడా ఒకవైపు చెప్తావు కదా అని చెప్పేసి ఇది వీడియో చూసే వాళ్ళు అనొచ్చు. కానీ నేను ఒకవైపు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరైనా సరే అమాయకులు లేదంటే సాధారణ ప్రజలు లేదంటే గ్రామీణ ప్రాంతానికో లేదంటే ఇది ఉన్న వాళ్ళు అప్పులు చేసి ఏమైనా బెట్టింగులు పెడితే నష్టపోతారు అంటే సగటు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఆయా పార్టీలకు అభిమానులుగా ఉంటే ఓకే, కానీ ఎక్కడ డబ్బులు పోగొట్టుకుంటారో ఈ వీడియోలను చూసి అనేటటువంటి బాధతోటి వాళ్ళకు ఇది చెయ్యొద్దు అని చెప్పడం కోసం ఒక రిక్వెస్ట్గా నేను చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి గమనిస్తే కనుక ఈ సర్వే సంస్థలు చెప్పినటువంటి శాంపిల్ సైజ్ ఎంతో తెలియదు. ఇక వీళ్ళు ఈ ఏపీ ఎన్నికల కాడికి వస్తే మొదటి నుంచి కూడా తెలుగుదేశము ఒక విషయాన్ని నమ్ముకుంది ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్నే వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటం కోసం సర్వేలను లేదంటే బెట్టింగ్లను ప్రధానంగా వాడింది. అది ఇప్పుడు పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు. మరి వాళ్ళ డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాటిని మరి ఏమన్నా వాటిని బయటికి తీసుకోవడం కోసం ఇలా చేస్తున్నారో లేకపోతే మరి ఇంకేదైనా ప్రయోజనాలు ఆశిస్తున్నారో లేదంటే రేపు కౌంటింగ్ స్టేషన్కు టీడీపీ కానీ లేదంటే కూటమి అనుకూలమైన ఏజెంట్ని ఒక అత్యంత బలంతో తీసుకెళ్ళడం కోసం చేస్తున్నారో తెలియదు. కానీ ఇవాళకి కూడా మ్యానిపులేషనే కనిపించింది. అంటే రకరకాల సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టు కూడా చూపించారు. నిజంగా హాయ్ టీవీ డిజిటల్ మీడియా నేను తిరిగాను, మా టీం తిరిగింది, నేను కూడా ఒక ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ నేను అలా ఏమీ ఇచ్చేటటువంటి పాపాన్ని కొడిగట్టట్లేదు. ఎందుకంటే మేము తిరిగిన వ్యక్తులం తక్కువ, మేము చూసిన ప్రాంతం తక్కువ, మేము అంటే టెక్నికల్గా మా కోణాలలో మాకున్న నాలెడ్జ్ని వినియోగించి మేము పరిశీలించాం తప్ప మేము ఎటువంటి శాంపిల్స్ లేదంటే పెద్ద మొత్తంలో రాష్ట్రం మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వగలిగిన శాంపిల్స్ తీసుకోలేదు. కాబట్టి మనకేదో ఉందని చూపించుకోవద్దని ఇవ్వలేదు. కానీ ఇవాళ అంటే తెలుగుదేశం ఛానల్స్లో కనిపించినటువంటి చాలా వాటిలలో ఆ రకమైన ఎగ్జిట్ పోల్స్కు సంబంధించినవే చాలా కనిపించాయి. అవి ఎందుకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఒకటి బెట్టింగ్ని దాన్ని ఇచ్చేసుకోవడం కోసం ఒకటి, రెండవది పోలింగ్ స్టేషన్కు వాళ్ళని తీసుకెళ్ళడం కోసం అనేది. దీన్ని చూసి మోసపోవద్దు, దీన్ని చూసి అన్యాయానికి గురి కావద్దని చెప్పడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే హైప్ చూసి బెట్టింగులు పెట్టడం వేరు, బెట్టింగ్ పెట్టి హైప్ తీసుకురావడం వేరు. గుర్తుపెట్టుకోండి, హైప్ చూసి బెట్టింగులు పెట్టేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి పెట్టేవాళ్ళు. నేను గమనించిన దాన్ని చెప్తున్నాను. బెట్టింగ్ పెట్టి హైప్ తీసుకొచ్చేవాళ్ళు ఖచ్చితంగా అది తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. కానీ వాళ్ళు పెట్టేటటువంటి డబ్బులు సైజు ఎక్కువ ఉంటుంది. దాన్ని చూసి కూటమి తరపున ఎవరు పెట్టొద్దు, అట్లా వైసీపీ తరపున కూడా పెట్టాలని కాదు, ఎవరి తరపున పెట్టొద్దు. ఎవరు గెలిచినా ఈ వీడియో చూస్తున్న మీకు కానీ నాకు కానీ ఒరిగేది ఏమీ లేదు. కేవలం చూసిన దాని నుంచి అనాలిసిస్ చేసే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. ఇక ఈ సర్వేల కాడికి వస్తే అంటే కూటమికి ఫేవర్గా చెప్పిందని, ఎందుకంటే నేను వైసీపీ వస్తుందని చెప్పేసి ఐటీవీ డిజిటల్ మీడియాగా నేను నమ్మాను, నేను ఆ విషయం చెప్పున్నాను. కాబట్టి కూటమి ఫేవర్కి వచ్చిందనే నేను మీకు ప్రస్తావిస్తూ ఉన్నాను. అంతే తప్ప అది జరగాలని కూడా లేదు. నేను చెప్పింది కూడా జరగాలని కూడా ఏం లేదు. కాకపోతే నా పరిశీలనలో కానీ మా టీం పరిశీలనలో కానీ కనీసం 105 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటాడు అనేది మేము చూసిన ఫ్యాక్టర్స్ నుంచి లెక్కగట్టిన అంచనా మాత్రమే. ఇక ఈరోజు తెలుగుదేశంకు అనుకూలంగా ఇచ్చినటువంటి వాళ్ళ సర్వేలు కేకే సర్వేస్ అట. ఈ కేకే అయితే నిజంగా ఈసారి ఎన్నికల తర్వాత ఇంకో పీకే అవుతాడు. ఇంకా చెప్పాలంటేనే ఒక లగడపాటి రాజగోపాల్ అవుతాడు. ఎందుకంటే
టీడీపీ కూటమికి 161 సీట్లు వస్తాయట, వైసీపీకి 14 సీట్లు వస్తాయట. ఇంకొక దారుణం ఏంటంటే అసలు 6 జిల్లాలలో వైసీపీ ఖాతానే తెరవదట. టీడీపీకి ఓట్ షేరు 58.20 అట, వైసీపీ ఓట్ షేర్ 38.80 అట. ఇక అసలు జనసేన పోటీ చేసిన 21 గెలిచేస్తుంది, బీజేపీ పోటీ చేసిన 10 7 గెలుస్తుంది, టీడీపీ 113 గెలుస్తూ ఉంది. అసలు ఎంత దారుణంగా అంటే గవర్నమెంటు అంటే ఈ ఎత్తున మోహరించి చేసిన దాన్ని వాస్తవ విరుద్ధంగా, వాస్తవ సుదూరంగా. ఎందుకంటే ఇక్కడ కామెంట్లలో కొద్దిమంది అడుగుతున్నారు, కేకే సర్వే అనే ఆయన గతంలో చెప్పిన ఇది 150 అన్నారు, అది దగ్గర నిజమైంది కదా, వైసీపీకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు అనలైజ్ చేయమని అడిగారు. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అంత సత్య దూరం అయితే ఉండదు. ఒక 5-10 స్థానాలు అటు ఇటు అయి తెలుగుదేశమో వైసీపీయో అధికారం తారుమారవుద్దాం తప్ప ఇది ఖచ్చితంగా దీని వెనకాల వేరే ఇంకేదో ప్రయోజనంతో చేసిన దానిలాగానే నాకైతే అనిపిస్తూ ఉంది. దాన్ని ఎలా అయినా అర్థం చేసుకోండి. ఇక టీడీపీ ఫేవర్కి ఇచ్చిన సర్వేలలో చాణక్య స్ట్రాటజీస్ తెలుగుదేశం కూటమికి 114 నుంచి 125 ఇస్తే వైసీపీకి 39 నుంచి 49 ఇచ్చారు. ఇక పైనీర్ అయితే తెలుగుదేశం కూటమికి 144 ఇస్తే వైసీపీ కూటమికి 31 ఇచ్చారు. ఇక శాన్ అనే సంస్థ టీడీపీ కూటమికి 127 ఇస్తే వైసీపీకి 48 ఇచ్చారు. రైజ్ అనే సంస్థ టీడీపీ కూటమికి 113 నుంచి 122 ఇస్తే వైసీపీకి 48 నుంచి 60 ఇచ్చారు. పీపుల్స్ పాస్ అయితే టీడీపీ కూటమికి 111 నుంచి 135 ఇస్తే వైసీపీకి 45 నుంచి 60 ఇచ్చారు. NFOPL అట తెలుగుదేశం కూటమికి 104 నుంచి 110 ఇస్తే వైసీపీకి 65 నుంచి 71 ఇచ్చారు. పల్స్ టుడే టీడీపీ కూటమికి 120 నుంచి 129 ఇస్తే వైసీపీకి 45 నుంచి 54 ఇచ్చారు. SZ టీడీపీ కూటమికి 139 ఇస్తే వైసీపీకి 36 ఇచ్చారు. ఇక జనగళమట తెలుగుదేశం కూటమికి 104 నుంచి 118 ఇస్తే వైసీపీకి 44 నుంచి 57 ఇచ్చారు. వీళ్ళందరూ కూడా వాస్తవ దూరంగా ఇచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఇంత గ్యాప్ అనేది ఉండదు. తెలుగుదేశం కూటమి హైప్ తెచ్చుకోవడం కోసం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్గా వీటిని నేను మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా చావనియండి, టీడీపీయో వైసీపీయో ఒకటి అధికారంలోకి వస్తే ఇంకొకటి దిగిపోతాడు, ఇంకోటి అధికారంలో ఉంటే ఇంకొకటి ఇదవుతాడు. కానీ సాధారణ ప్రజలు ఈ 4 రోజుల్లో పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకొచ్చి అప్పులో సప్పులో బంగారాలో ఇంకేదైనా కుదవబెట్టి తీసుకొచ్చి బెట్టింగ్లు పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీకు అటువంటి పిచ్చి పనులు చెయ్యొద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎవరు అధికారంలోకి వచ్చినా వచ్చేది లేదు, పోయేది లేదు. ఇంకోటి ఏంటంటే స్లైట్ మార్జిన్లలోనే అధికారం మార్పిడి జరుగుద్ది. ఈ విషయాన్ని గమనించండి దయచేసి. ఇటువంటి విషయాలను మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు దాన్ని ఎల్లో మీడియా అనాల్సి వచ్చింది. దాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇరు పక్షాలకు ఇటు బ్లూ మీడియా ఎల్లో మీడియా రెండు రకాలుగా విడిపోయి మోహరించున్నాయి. కానీ ఈ సర్వే ఈరోజు మాత్రం ఇది మ్యానిపులేషన్ లాగా నాకు 100% నాకు అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానళ్ళు మేము చేస్తున్నటువంటి ఈ వీడియోల పరంపర మీకు నచ్చితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను, యూట్యూబ్ అల్గారిథం ముందుకు తీసుకెళ్లాలంటే వీడియో చూసిన వాళ్ళ యాక్టివిటీ ఏదో ఒకటి వీడియో మీద ఉండాలన్నట్టు. కాబట్టి దయచేసి మీ అభిప్రాయం ఏదైనా సరే ఖచ్చితంగా దీంట్లో కామెంట్ చేయమని, అలాగే రాజకీయపరమైన వీడియోలను చేస్తూ ఉన్నాం కాబట్టి దీంట్లో కొంచెం ధైర్యము, అలాగే చాలా సమాచారాన్ని కూడా సేకరించి మీ ముందు ఉంచాల్సినటువంటి ప్రయత్నం కూడా సాగాలి. కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి దయచేసి దీన్ని లైక్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.